వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైపర్ విజయ్. ఈరోజు నా బైక్ని అయితే నేను సర్వీస్ తీసుకెళ్తున్నా. షోరూమ్కి అయితే కాదు, 64 కస్టమర్స్ తీసుకెళ్తున్నాను నేను. అది నాకు లాంగే కొంచెం, కానీ అయినా సరే అక్కడికి పట్టినంత వాళ్ళు కొంచెం బాగా చేస్తారని. ఈరోజు నేను మన బండికి చేయించిపోయి ఫస్ట్ అయితే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే నేను చేంజ్ చేసి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 5000 కిలోమీటర్స్ తిరిగా. ఇప్పుడే రీడింగ్ కూడా చెక్ చేశాను నేను. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చాలి. వెనకాలే అయితే రీసెంట్గా చేంజ్ చేయించా ఇంతకుముందు. అవి అయితే ఇంకా బ్రాండ్ న్యూగానే ఉన్నాయి. ఇంకోటి ఇంజిన్ నుంచి లైట్గా నాయిస్ వస్తుంది, సో ఒకసారి ట్యాప్ కూడా అడ్జస్ట్ చేపిస్తా. ప్లస్ దాంతోపాటు ఇంజిన్ ఆయిల్ టాప్ అయితే టాప్ చేపిస్తా, లేదంటే ఇంజిన్ ఆయిల్ మొత్తం కంప్లీట్ సర్వీస్ చేపిస్తాను గైస్. అలాగే ఒకసారి ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేపిద్దాం. ఎలాగో మనది అది మనం అప్గ్రేడెడ్ ఎయిర్ ఫిల్టర్ కాబట్టి. ఇంకేమన్నా చేంజెస్ ఉంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను గైస్. ఓకే, ఇంకా ఏమైనా ఉంటే మనం వెళ్తాం, ఆడుకుందాం. ఎగ్జాక్ట్గా 5016. అక్కడికి వెళ్ళాలనుకో 10 కిలోమీటర్స్, ఒక 25. ఓకే, ఇదిగోండి గైస్ మన కొత్త రైడింగ్ షూస్ బాగున్నాయి. స్టార్టింగ్ అయితే ఫస్ట్ అయితే అలవాటు అవడానికి కొంచెం టైం పెట్టింది, కానీ తర్వాత అలవాటు అయిన తర్వాత చాలా బాగుంది. ఒకటి బ్రేక్ అయితే చాలా హార్డ్ అయింది, కానీ కొంచెం బ్రేకింగ్ అవుట్ ఇష్యూ అయితే వస్తుంది నాకు ఇప్పుడు. అంటే బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోయినాయి కాబట్టి అప్పుడు అది కూడా చేయించేస్తే మనకి ఇంకా మళ్ళీ ఆల్ సెట్ గైస్. ఇంకోటి ఏంటంటే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా బండి సర్వీస్ అండ్ బండి మెయింటెనెన్స్, అక్కడికి వెళ్ళి 64 కస్టమ్స్ వీటి గురించి అయితే చేస్తా. అండ్ నేను ఇన్నాళ్ళు ర్యాండమ్గా వీడియోస్ పెట్టి ఒక్కొక్క కంటెంట్లో చేసా. ఇప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నానంటే కంటెంట్ అంతా కొంచెం మారుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్ నుంచి ఏంటంటే బైక్స్ రివ్యూస్ అని ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మన బైక్తో స్టార్ట్ చేస్తా. ప్రెజెంట్ ఇప్పుడైతే ఇంజిన్ ఆయిల్ అన్ని చేంజ్ చేయించిన తర్వాత అలాగో నీట్గా అయిపోతుంది కాబట్టి ఒక 1 or 2 days డ్రైవ్ చేసి ఇంజిన్ ఆయిల్ సెట్ అయిన తర్వాత ఇంకా రివ్యూలో మీకు బండి కంఫర్ట్, పర్ఫార్మెన్స్, ఇంకా A to Z అంతా మీకు దాంట్లో కవర్ చేస్తా. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క బైక్ గురించి అయితే చెప్తాను నేను కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GD650 అనుకోండి, నెక్స్ట్ స్పీడ్ 400, తర్వాత డ్యూక్ 390. అలాగా నాకు నా ఫ్రెండ్ సర్కిల్లో ఏవో అయితే అన్నీ తీసుకొస్తా. ఇన్ కేస్ మీకు ఏదైనా బైక్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా అలాగే అప్పుడప్పుడు ట్రాక్స్ అండ్ ఇవి కూడా పెట్టుకుందాం. నేను మన 64కి వచ్చాం. ఇంకోండి ఇక్కడ సూపర్ బైక్ స్టార్ట్ చేద్దాం. బెన్నీ 600i బాగుంది. ఇంకా నెక్స్ట్ ఫాస్టెస్ట్ ZX10R, ఇది చాలా బాగుంది. ఇది మొత్తం స్టేజ్ ట్యూన్, ఇంకా దానికి AR కంప్లీట్ ఫుల్ సిస్టమ్ వచ్చిందంట. చాలా లౌడ్ ఉంది ఇది. S1000RR CB1000 ఇది కొన్ని మన బైక్. మన దానికి ట్యాబ్లెట్ అయితే అన్నీ చేస్తున్నారు గైస్. ఇంకా ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తున్నా, ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అండ్ ఎయిర్ ఫిల్టర్ అన్నీ. ఇంకా ఏమన్నా ఉంటే నెక్స్ట్ నేను అయితే దీంట్లో కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. మన ఫ్యూచర్ బైక్స్ అయితే మనకి ప్లాన్ లేదు, కానీ దీన్ని చూసాక నాకు కూడా చాలా తీసుకోవాలనిపిస్తుంది. కానీ అయితే ఇదైతే చాలా లౌడ్ ఉంది. డైనో మీద ఈ బైక్ 340 వెళ్ళిందంట. ఇది ప్రజెంట్ స్టేజ్ ట్యూన్. ఇంకా వేరే హెడర్ ఇప్పుడు ఆల్రెడీ దీనికి షార్ట్ నుంచే టైటానియం హెడర్స్ వస్తాయి. దీనికి స్లిప్ అనే సిరోజెట్ ఉంది. ప్లస్ ఇప్పుడు ఆస్టిన్ రేసింగ్ది లిమిటెడ్ ఎడిషన్ ఓన్లీ 500 పీసెస్ ఉన్నాయి, అది కూడా వచ్చిందంట. అది కూడా వేపిస్తున్నారు. కానీ ఇదైతే చాలా బాగుంది. ఈ బైక్ని చూసిన తర్వాత నా బైక్ గురించి మాట్లాడట్లేదు నాకు, అంత బాగుంది బైక్. చూద్దాం. మన డుకాటి V4 నా ఫేవరెట్ బైక్, అది మన చేతిలో కదా ప్రస్తుతం. ఓకే, లెట్స్ కంటిన్యూ నెక్స్ట్ వీడియో గైస్. అంటే రైడింగ్ చేసినప్పుడు ఇంకా రిమైండింగ్ మాడుకుందాం. ఇది చాలా బాగుంది. గైస్ ఇప్పుడు బైక్కి బిల్ అంతా ఏంది, ఏమేమి చేయించండి మాడుకుందాం.
ఇంకా రికార్డ్ చేయొచ్చు, కానీ నేను కూడా ఇప్పుడే కాదు కదా స్టార్ట్ చేసింది. నాకు కొంచెం షై అనిపించి నేను ఇంకా అక్కడ లోపల ఇంక రికార్డ్ చేయలే. రిమైండింగ్ అంతా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ ఏమేం చేయించాను ఏంటా అని చెప్పి. బిల్ అయితే 8,892 రూపీస్ అయితే అయింది. మీరు అనొచ్చు అంత ఎందుకు అయింది భయ్య 650కి నేను G900 చేయించడానికి అన్న మీరు అనొచ్చు. ఏంటంటే మనకి ఇంజిన్ ఆయిల్ నాకు ఆల్మోస్ట్ 4.5K అయితే అయింది. దాన్ని ఏమేయించిన అన్నీ చెప్తాను మీకు. మామూలుగా అయితే GT650 10W50 అయితే ప్రిఫర్ చేస్తారు. అది అరౌండ్ 3,000 అయిపోద్ది, 2,800 2,700లో. కానీ మనది ట్విన్ ఇంజిన్ కాబట్టి మనకి నేను వేయించింది రో కంపెనీ. లాస్ట్ టైం కూడా రో కంపెనీ, ఈసారి కూడా రో కంపెనీయే. ఏంటంటే రో కంపెనీ ఇంజిన్ ఆయిల్ చాలా బాగుంటుంది. అంత ఇక్కడైతే నాకు ఎక్కడ దొరకలేదు, 64 వర్షన్స్ దొరుకుతుంది. లాస్ట్ టైం అదే వేయించా, నాకు అప్పుడు చాలా బాగుంది. సో అందుకే నేను ఇప్పుడు మళ్ళీ వేయించాను నేను. ఈసారి ఏంటంటే 20W50 వేయించాను. 20W50 ఏంటంటే అది ట్విన్ సిలిండర్ కోసం తయారు చేసిన ఇంజిన్ ఆయిల్ అనమాట. అంటే లైక్ హార్లీ డేవిడ్సన్ కోసం. మనది కూడా ట్విన్ సిలిండర్ కాబట్టి మనం కూడా దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. వేయించా, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ఎక్కువ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయలే, జస్ట్ 5 to 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేసా. ఏంటంటే చాలా స్మూత్గా ఉంది. ఇంకా ఇంజన్ ట్యాప్ పెట్టి ఒకటి మొత్తం ఒకటి ఏంటంటే గైస్ ఇంజన్ ట్యాప్ పెట్టి అయితే అన్నాం కదా, అది చాలా లూజ్ అయితే అయిపోయినాయి. ఎందుకంటే మనం పాప్స్ అండ్ మ్యాక్స్ వస్తాయి. అది కాకుండా ఒకసారి ఒక కాలేజ్ కాట్ ఎక్స్పోకి వెళ్ళా, అక్కడ రేస్ చేయడం వల్ల అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి ట్యాప్ పెట్స్ లూజ్ అవుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇంజన్ నుంచి చాలా నాయిస్ వస్తుంది, చిరాకు వస్తుంది GT650 అనుకుంటే అపార్ట్ ఫ్రమ్ ఎగ్జాస్ట్ ఒకసారి మీరు ఇంజన్ ట్యాప్ టైట్ చేయించుకోండి. షోరూమ్లో కూడా చేస్తారు అది. అలా అయితే వద్దు అక్కర్లేదు అని అంటారు, కానీ ఇంజిన్ హెడ్ అని చెప్పాలని ఒకసారి జస్ట్ టైట్ చేయించుకోండి. యూ కెన్ నోటీస్ ద డిఫరెన్స్ అనమాట. అండ్ ఇంకా బ్రేక్ ప్యాడ్స్ ఒకటి 2,000 పడుతుంది. దీనికి సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, సెంట్రిక్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, 2 టైప్స్ ఉంటాయి. సెరామిక్ మనకు తక్కువ ఉంటుంది. దీనికి వేయించినది సెంట్రిక్ బ్రేక్ ప్యాడ్స్ ఫ్రమ్ బెంబో. అది రాయల్ ఎన్ఫీల్డ్లో అఫీషియల్ 650 ఏదో వస్తుంది, అదే వేయించా. రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వడమే మామూలుగా అయితే మనకు మంచి బ్రేక్స్ ఇస్తారు బ్రెంబోవి. కానీ ఏంటంటే వెయిట్ వల్ల అది అంత ఆగదు, దానివల్ల అది బ్యాడ్ అంటారు. కానీ నాకైతే ఎప్పుడైతే బ్రేకింగ్ ఇష్యూ అయితే ఏం రాలే. అది మార్నింగ్ అది బాగా అరుగుకోవడం వల్ల కొంచెం అయితే నాకు డిలే అయింది. కానీ లేదంటే GT650 చాలా మంచి బ్రేక్ ప్యాడ్స్. ఇంకా ఇంజన్ ట్యాప్ పెట్టది నేను మీకు వాళ్ళు అయితే నాకు బిల్ అయితే లేదు, కానీ నేను నా దగ్గర నోట్స్లో అదంతా ఉంది, అంతంత అయింది ఏంటంటని నేను మీకు చూపిస్తాను అండి. నోట్స్ బాయ్ ఎదురు చూడు బాయ్. యా ఇదిగోండి మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. నేను దాంతోపాటు ఒక స్క్రీన్ షాట్ ఆపి అక్కడ అది కూడా ప్లేస్ చేస్తా. ఇంజిన్ ఆయిల్ 4,281 పర్ లీటర్. అది 1,470 రూపీస్ గైస్ అది. ఇంకా ఆబ్వియస్లీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ ఒక 590 రూపీస్ ప్లస్ బ్రేక్ ప్యాడ్స్ 1971. అండ్ ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్కి మనకి 1050 రూపీస్ అయితే అయింది. ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కూడా చేయించా, దానికి 350 రూపీస్. చైన్ లూబ్ క్లీన్కి దానికి ఒక వాటర్ దానికి ఒక 350 రూపీస్ అయితే అయింది. అండ్ రెగ్యులర్ కస్టమర్ లేబర్ అంటే మనం ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అనమాట. నాకు అక్కడికి ఇక్కడ 50 కిలోమీటర్స్ గైస్ అయినా సరే నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటాను. అందుకని కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు మనకి, 400 తీసుకున్నాడు లేబర్ ఛార్జెస్. అలా టోటల్ 8,892 రూపీస్ అయితే అయింది. నేను మీకు ఒకసారి ఇక్కడ కూడా పే చేస్తాను, ఒకసారి మీరు కూడా దాన్ని చెక్అవుట్ చేయండి. మీరు అనొచ్చు ఇప్పుడు నాది 650, ఇప్పుడు నా దానికి కూడా అంత అవుద్ది అని. మీరు షోరూమ్కి వెళ్ళి ఈ పనులన్నీ చేయించుకుంటే ఇంకా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇంజిన్ ఆయిల్ ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్యాబ్లెట్ నాకు తెలిసి షోరూంలో అరౌండ్ అదే 600 to 1000 రూపీస్లోనే ఉంటుంది. అండ్ ఇంజిన్ ఆయిల్ అవన్నీ అదే తక్కువ వస్తుంది. తొక్కేసాను. ఇంతకుముందు 10W50 వేయించాను, అదైతే 900 చేంజ్. అది నాకు అరౌండ్ 2,700 అయితే పడ్డది.
ఇది కొంచెం దానివల్ల ఒక 15 to 18,000 అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 2,200 డిఫరెన్స్ అయితే వచ్చింది ఇంజిన్ ఆయిల్లో. బ్రేక్ ప్యాడ్స్ ఒకటి అయితే మనకి లాస్ట్ టైం అయితే నాకు 5,000 వచ్చింది. సో అనదర్ 5,000 కిలోమీటర్స్ దాకా మ్యాక్సిమం అయితే నేను చూసుకోవాల్సిన అవసరం లేదు బ్రేక్ ప్యాడ్స్. ఇంజిన్ ఆయిల్ అయితే లాస్ట్ టైం అయితే చేంజ్ చేయించిన తర్వాత నేను 1,100 కిలోమీటర్స్ తిరిగా, అదైతే మొత్తం అయిపోయింది. ఇప్పుడు 1.5 కిలోమీటర్సే 1.5 లీటర్సే ఇంజిన్ ఆయిల్ అయితే బయటకు వచ్చింది. అది కూడా సల్ఫిక్ బ్లాక్లో ఉంది. ఒక వీడియో ఇంజిన్ ఆయిల్ ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, అది ఏది కంపెనీ వాడైనా ఏ గ్రేడ్ వాడైనా దాంట్లో మీరు చూడొచ్చు కింద బ్లాక్ కలర్లో ఇంజిన్ ఆయిల్, అది ఈవెంట్ది అనమాట. సో అది బాగా అయిపోయిందని చెప్పి ఇంక తీపిచ్చాను. నార్మల్గా అయితే మనం టాప్అప్ కూడా చేయించుకోవచ్చు, సేమ్ అది ఇంజిన్ ఆయిల్ బ్యాక్ వేసి చేస్తున్నారు. కానీ ఇంట్లో వద్దురా అన్న, ఎలాగో కంప్లీట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపిస్తాం కాబట్టి ఇంకా అది బెస్ట్ అని ఆల్రెడీ నాకు ఇంతకు ముందు సజెస్ట్ చేస్తే ఇంకా ఈసారి అది ట్రై చేద్దామని చెప్పి అది ట్రై చేస్తాను. నాకైతే బైక్లో నేను చాలా స్మూత్నెస్ అయితే నోటీస్ చేయగలుగుతున్నాను కదా, చాలా స్మూత్గా ఉంది. చాలా ఐ కెన్ ఫీల్ దట్. ఇప్పుడు మన బండి మనకు తెలుస్తుంది కదా, ఐ కెన్ ఫీల్. బ్రేకింగ్ కూడా ఓకే, గుడ్. ఓకే గైస్, బండి అయితే అంత స్మూత్ అయిపోయింది. ఒకసారి మీకు అది పెడతా. ఇది మన సర్వీస్ అండ్ ఆల్. వావ్, బీటీ బాగుంది. అది గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్లో. అండ్ బ్రదర్, మన ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు మీరు పెట్టుకున్న హెల్మెట్, అదే ఈ బ్లాగింగ్ సెటప్ అంతా ఒకసారి ఎలా సెట్ చేయాలంతా పెట్టమని. బ్రో, యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా ఇంకా దీంతో స్ట్రగుల్ అవుతున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు నా విన్నాయిస్ ఇక్కడ రావచ్చు, నాకు అది ఎలాగ చేయాలి నాకు కరెక్ట్గా ఐడియా రావట్లే. నేనైతే వేరే యూట్యూబ్ వీడియోస్ అండ్ వేరే చెప్పిందే చూసి నేను కూడా పెట్టా. అండ్ ఒక బ్రదర్, నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, తన దగ్గర డైటోనా ఉంది. ఆ అన్నయ్య హెల్ప్తో అన్నయ్య నాకు సెట్ చేసాడు అనమాట. అప్పటి నుంచి అయితే కొంచెం వాయిస్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు చెప్పచ్చు, కానీ నేను ఏమనుకున్నానంటే ప్రాపర్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడే చెప్తాను నాగా. ఇన్ కేస్ అది నాకు తెలిసి ఒక లాంగ్ వీడియో అక్కర్లేదు దానికి. ఇన్ కేస్ ఒక షార్ట్ వీడియో సరిపోతే నేను ఒక షార్ట్ వీడియో ఏం చేసి పెడతాను నేను. సారీ ఫర్ ది డిలే బ్రో, కానీ ఖచ్చితంగా అయితే పెడతాను నేను. అండ్ అది మీకు చెప్పినట్టు నేను అదైతే ఇంకా నెక్స్ట్ నుంచి రివ్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనమైతే గైస్ అది మాత్రం ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి ఏం బండి వస్తే చెప్పలేం, ప్రాబ్లం లేదు, ఏం లేదు. మన బండి అయితే ఒక కండిషన్లో ఉంటుంది. అప్పుడు షిట్ మ్యాన్, చాలా స్మూత్ ఉంది బైక్ అయితే. ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ అయితే తక్కువ ఉందనుకోండి, ఆ ఇంజిన్ ఆయిల్స్ అయితే వాడండి. ఏదైతే కంపెనీ గ్రేడ్ ఉంటుందో ఆ ఇంజిన్ ఆయిల్ అయితే మీరు ఖచ్చితంగా వాడచ్చు. షోరూమ్ ఇచ్చింది కానీ లేకపోతే మోటివేట్ 10W50 కూడా చాలా మంచి ఇంజిన్ ఆయిలే. అదైతే ఇంకా తక్కువలో అయితే అయిపోద్ది, ఇంకా ప్రైస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ కేస్ మీ దగ్గర కనుక కొంచెం బడ్జెట్ ఉంది, ఐ వాంట్ బెటర్ కండిషన్ అండ్ కొంచెం బాగా ఉండాలనుకుంటే దీనికి మీరు ప్రిఫర్ చేయొచ్చు. అవి వేస్ట్ అనట్లేదు, దానికన్నా ఇది ఇంకా మంచిది. యా, ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ నుంచి మన రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఆ రివ్యూస్ వీడియోలో మేము కలుసుకుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. మీరు వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకు కూడా కొంచెం